హలో, నేను మీ శేషరావు. సాధారణంగా లా చదివిన తర్వాత బార్లో రిజిస్టర్ అయితేనే ప్రాక్టీస్ చేస్తారు. బార్లో రిజిస్టర్ కాకుండా ప్రాక్టీస్ అనేది సాధ్యం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బార్లో రిజిస్టర్ కానిటువంటి తులసిబాబు అనేటువంటి అడ్వకేట్ని సిఐడి లీగల్ అసిస్టెంట్గా పెట్టుకున్నారు. ఇది చట్టబద్ధమా అని అంటే లీగల్ అసిస్టెంట్గా అసలు తులసిబాబుని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ పెట్టుకుంటే ఇతను ఏమైనా బార్లో రిజిస్టర్ అయి ఉన్నారా అంటే కాలేదు. బార్లో రిజిస్టర్ కాలేదు ఒకటి. రెండు, అసలు ఆయన లా చదివాడా లేదా అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆయన సర్టిఫికేట్లు అనేవి అది ఫేకా లేకపోతే ఒరిజినలా అనేటువంటి ఇంకొక అనుమానం కూడా ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. సిఐడి లీగల్ అసిస్టెంట్గా ఆయనకి ఒక పదవిని క్రియేట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారు హోదా ఇచ్చారు. ఆ హోదాతోటి సిఐడి ఆఫీస్లో మొత్తం ఆయన హవాని కొనసాగించారు తులసిబాబు గారు అనేది ఇప్పుడు పోలీసు విచారణలో బయటపడుతోంది. ఆయన ఎంత పవర్ఫుల్ అంటే సిఐడి ఆఫీసులోకి ఎవరున్నా సరే నేరుగా తన సొంత ఇంట్లోకి వెళ్ళిపోయేంత ఉంది అనేది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్తూ ఉన్నారు. అసలు ఈ తులసిబాబు ఎపిసోడ్ని బయటికి తీసుకొచ్చిందే రఘురామకృష్ణరాజు గారు. ఆ రోజున రాత్రి వేళ తన చెస్ట్ మీద కూర్చొని చంపడానికి ప్రయత్నం చేసి తులసిబాబు అనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి ఐడెంటిఫికేషన్ పీరియడ్లో స్పష్టంగా తులసిబాబే తన ఛాతి మీద కూర్చున్నాడు, తులసిబాబే చంపబోయాడని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు నిర్ధారిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తులసిబాబు ఎవరు అనేటువంటి ఒక చర్చ ప్రారంభమైంది. ఆ నేపథ్యంలోనే తులసిబాబుకి సునీల్ కుమార్కి ఉన్నటువంటి రిలేషను, తులసిబాబుకి రాము వెనిగళ్ళ ఎమ్మెల్యే ఆయనకు ఉన్నటువంటి రిలేషను, అసలు వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వీళ్ళు జోగారావు అనేటువంటి అతనితోటి ఏం చేయించేవాళ్ళు, వీటన్ని మీద చర్చ జరుగుతుంది. ఇలాంటి విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి నియోజకవర్గంలో కులాల చిచ్చు పెట్టడానికి అంబేద్కర్ మిషన్ అనేది ఒకటి ఎంటర్ అయింది అనేది ఆయన చెప్తున్నారు. ఆ అంబేద్కర్ మిషన్ యొక్క టార్గెట్ ఏంటి? రఘురామకృష్ణరాజు గారిని ఇబ్బంది పెట్టడం, ఎమ్మెల్యేగా ఆయనకు ఉన్నటువంటి పరువు ప్రతిష్టలను తీసేయటం, ఆయన సామర్థ్యాన్ని ప్రశ్నించేలా ప్రజలు మాట్లాడుకోవాలంటే కుల చిచ్చును లేపాలి అనేది అంబేద్కర్ మిషన్ యొక్క లక్ష్యం అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు భావిస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి ఆ విషయాన్ని కూడా చెప్పారు. ఇటీవల కాలంలో ఆకివీడు అనేటువంటి ప్రాంతంలో ఈ అంబేద్కర్ మిషన్ అనేటువంటి కొంతమంది వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించకుండా అడ్డుపడుతున్నారు. దానికి కులం రంగుని పులిమేర అనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తూ ఉన్నారు. ఆ సందర్భంగా వాళ్ళు అంబేద్కర్ మిషన్ కార్యకర్తలు ఉపయోగించినటువంటి వాహనం జోగారావు అనేటువంటి అతనిది అని చెప్పి ఆయన ఐడెంటిఫై చేస్తున్నారు. ఎవరు ఈ జోగారావు అని అంటే ఆయన సునీల్ కుమార్ గారికి దగ్గర మనిషి అని చెప్తున్నారు. ఆర్థికపరమైనటువంటి అంశాలను చక్కదిద్దడానికి జోగారావు గారు, ఆర్థికపరమైన దందాలను నిర్వహించడానికి తులసిబాబు గారిని ఉపయోగించుకున్నారు సునీల్ కుమార్ గారు అనేది రఘురామకృష్ణరాజు గారు ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, నిరూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని అంశాలని సిఐడికి ఆధారాలతో సహా అందించారు. సిఐడి డాష్ బోర్డు రూపకల్పనకు సంబంధించి ఏ విధంగా జరిగింది, అలాగే అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి దందా ఏ విధంగా జరిగింది, ఇవన్నీ బయటకు తీసుకొస్తున్నారు. తులసిబాబు ప్రమేయం ఏంటి, జోగారావు ప్రమేయం ఏంటి, అసలు ఈ సునీల్ కుమార్ అనే అతను ఏ విధంగా వీళ్ళతోటి టైఅప్ అయి చేశారు, సిఐడి లీగల్ అసిస్టెంట్గా అసలు ఏ చట్టం ప్రకారం తులసిబాబుని నియమించారు అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. అయితే విచారణ చేసే కొంది కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి ఈ కేసులో. తులసిబాబు ఇంకా పూర్తి స్థాయిలో చెప్పలేదు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు 2 సార్లు ఆయన్ని కస్టడీ తీసుకున్నారు, పోలీస్ కస్టడీ తీసుకుని విచారించారు. తొలిసారి ఆయన అరెస్ట్ చేసి గుడివాడ నుంచి ఒంగోలు తీసుకెళ్లారు.
తీసుకెళ్ళినప్పుడు ఆయనతో పాటు పెద్ద ర్యాలీగా 10 కార్లు వెళ్ళాయి, 100 మంది కార్యకర్తలు వెళ్ళారు. ఆయనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరుడు తులసిబాబు, కానీ రాము వెన్నిగళ్ల గెలుపు కోసం కృషి చేశారని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. దానికి బలం చేకూరలేక రాము వెన్నిగళ్ల ఒంగోలుకు వెళ్ళి తులసిబాబు తోటి దాదాపు గంటన్నర పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. విచారణ సందర్భంగా ఏ ఉద్దేశంతో ఆయన్ని వెళ్ళి కలిశారు అనే దాని మీద కూడా సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగింది. ఎప్పుడైతే రాము వెన్నిగళ్ల వెళ్ళి తులసిబాబుని కలిశారో ఆ క్షణం నుంచి ఈ కేసు వీగిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లోకి వెళ్ళింది. తులసిబాబు కూడా అంతే అగ్రెసివ్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. పోలీసులకు సహకరించట్లేదని చెప్పి ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి సమాచారం, ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ఈవెన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అప్పట్లో రఘురామకృష్ణరాజు కేసులో ఉన్నటువంటి విజయపాల్ కూడా తెలీదు, ఏమో గుర్తులేదని చెప్పి చెప్తున్నారు, దాటవేస్తూ ఉన్నారు. అదే తరహాలో తులసిబాబు గారు కూడా విచారణలో వ్యవహరిస్తున్నారనేది తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో మరోసారి కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో అసలు తులసిబాబు బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తున్నారు. లీగల్ అసిస్టెంట్ అనేదాన్ని ఎలా పోస్ట్ ఇవ్వగలరు అప్పట్లో, అసలు ఇతనికి లీగల్ అసిస్టెంట్ ఇవ్వడానికి అర్హతలు ఏంటి, లా చేశారా, లా చదివాడా, లా గ్రాడ్యుయేటా, ఒకవేళ లా గ్రాడ్యుయేట్ అయితే అతను బార్లో రిజిస్టర్ చేశారా, రిజిస్టర్ చేయకుండా ఈ లీగల్ అసిస్టెంట్ అనేది ఇవ్వచ్చా సిబిఐకి, ఒకవేళ రిజిస్టర్ చేస్తే డూప్లికేట్ సర్టిఫికేట్లు పెట్టాడా లేదా ఒరిజినల్ సర్టిఫికేట్లు పెట్టాడా, అసలు అతను ఏ కాలేజీలో చదివాడు, ఏ ఇయర్లో చదివాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు ఆరాధించేటువంటి పనిలో ఉన్నారు. ఆ రిజిస్టర్లో ఏముంది, ఆ సర్టిఫికేట్లు ఎవరు ఇచ్చారు, ఏ కాలేజీలో చదివారు, ఇవన్నీ బయటకు వస్తుంది కానీ దీనికి స్పష్టత రాదు. అయితే ఇప్పటి వరకు పోలీసులు తెలుసుకున్న అంశం ఏంటంటే బార్లో రిజిస్టర్ కాకుండానే ఆయన పేరుని లీగల్ అసిస్టెంట్గా సిఐడి చీఫ్ సునీల్ గారు ఆయనకు ఒక హోదా కల్పించారు అప్పట్లో. ఇది ఎలా సాధ్యమో అనేది ఒక పెద్ద ప్రశ్న. సో ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తిగా కాలేదు. పూర్తి అయితే మాత్రం అసలు ఆయన అడ్వకేటా కాదా, ఆయన లీగల్గా చదివాడా, లా చదివాడా లేదా అనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది. సో ఇవన్నీ బయటకు వస్తే తప్ప రఘురామకృష్ణరాజు గారి కేసులో తులసిబాబు ఏంటి అనేది ఒక కంక్లూజన్కి రాలేం. బట్ అత్యాయతనం చేసింది అతనే, అతనితో పాటు ఇంకొక 3 ఉన్నారు, వాళ్ళు ముసుగులు వేసుకొని ఉన్నారు. అత్యాయతనం చేసేటప్పుడు వీడియో తీశారు, ఆ వీడియోని ఎవరికో చూపించారు. ఆ చూపించినటువంటి వ్యక్తి కూడా కావాలి, ఎవరికి చూపించారు అనేది. ఇదంతా కంక్లూడ్ కావాలంటే కనుక ఖచ్చితంగా మరికొన్ని రోజులు పట్టేటువంటి అవకాశం, రోజులు కాదు నెలలు కూడా పట్టేటువంటి అవకాశం లేకపోలేదు. కాకపోతే ఈ కేసు కొంత వేగవంతం అవుతుంది. దానికి కారణం రఘురామకృష్ణరాజు గారు ఎప్పటికప్పుడు ఫాలో చేస్తూ ఆయా దర్యాప్తు సంస్థలని అభ్యర్థిస్తున్నారు కాబట్టి ఈ కేసు స్పీడ్గా ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అయితే తులసిబాబు నోరు విప్పితే ఈ కేసు ఎండ్ కార్డు పడేటువంటి అవకాశం ఉంది. మరి తులసిబాబు నిజంగా లా చదివారా, లీగల్ అసిస్టెంట్గా ఇవ్వడానికి మరి బార్లో రిజిస్ట్రేషన్ అవసరమా కాదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.